కామెంట్ చేయడం జరిగింది. ఎవరైతే మన ఇండియాలో ఉంటూ పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి ఆ దేశానికి వెళ్ళిపోండి ఆనందంగా అనే విధంగా కొన్ని కామెంట్ చేశారు. సో వాటి మీరు సపోర్ట్ చేస్తారా? తప్పేం లేదు, ఉండబుద్ధి కాబట్టి వెళ్ళిపోమన్నాడు, వెళ్ళిపోవచ్చు. అందులో ముస్లింలు ఒకలే లేరు కాక, హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్స్ అందరు ఉన్నారు. సో అందరూ వెళ్ళిపోవాలి. అందరు పంపించేస్తారా? మరి పంపించేయండి, అందరు పోతా అంటే పంపించండి. ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్ళిపోమన్నాడు. బలవంతంగా నేనే కొట్టేస్తా రాజ్యాంగం ప్రకారం మీరు వెళ్ళిపోవాల్సిందని బలవంతం చేస్తలేడు కదా. ఆడికి వెళ్ళి బతకాలనుకుంటే వెళ్ళిపోండి అని అన్నాడు. సో వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు, వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మాటలు ఊకిలే చెప్పలేదు. మన ఒకప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆయన పేరు. సో ఆయన కొన్ని మాటలు చెప్పాడు. నేను పాకిస్తాన్ని ప్రేమిస్తా, మీకు శత్రువు అయితే నాకు కూడా అవ్వాల్సిన అవసరం లేదు కదా అనే విధంగా చెప్పాడు. సో మరి ఆయన మాటలకి ఏం చెప్తారు మరి? ఆ టైంలో ఆయనకు ప్రేమ పుట్టింది పాకిస్తాన్ మీద. ఎందుకంటే ఇప్పుడు ద్వేషించుకుంటూ పోతే ద్వేషం పెరుగుతూనే ఉంటుంది తప్ప ఇంకా తగ్గదు. ఇంకా యుద్ధాలు గొడవలు ఇవే అవుతాయి. ఒక మంచి ఇప్పుడు చూడు, ఖర్గే గారు ఎవరో సిద్ధరామయ్య గారు ఆయన ఇప్పుడు హైలైట్ అవుతున్నారంట పాకిస్తాన్లో. ఆయన బొమ్మలు పెట్టేసి ఊరేగింపులు కూడా చేసుకుంటున్నారంట. ఈయన యుద్ధం చేయొద్దు, మంచిగా ఉండాలి, కలిసి ఉండాలని చెప్పేసి. సో ఇలాగా ఎవరి ప్రేమ వాళ్ళు చూపించవచ్చు. కానీ దేశానికి నష్టపరిచే పనులు చేస్తే ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఏ కులం అయినా సరే, ఏ మతం అయినా సరే, దేశానికి నష్టపరిచే మాటలు చెప్తే వాళ్ళకి శిక్షలు వేయాల్సిందే ఖచ్చితంగా.